బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ విచారణ వేగవంతం చేస్తుంది. ప్రాజెక్టుకు సంబంధించి పలు కీలక అంశాలపై దృష్టి పెట్టింది కమిటీ. నిన్న 7 అధికారులను విచారించిన కమిటీ ఇవాళ విచారణకు హాజరు కావాలని మరో 18 మందికి నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మాణ సంస్థలను, ఇరిగేషన్ అధికారులను, మాజీ ఇరిగేషన్ అధికారులను కమిటీ విచారిస్తోంది. బ్యారేజీ కుంగిపోవడానికి కారణమైన టెక్నికల్ అంశాల విచారణ తరువాత ఆర్థిక లావాదేవీల అంశాలపై కూడా విచారణ జరపబోతుంది. అవసరమైతే బీఆర్ఎస్ నేతలను సైతం విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది. కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ విచారణ వేగవంతం చేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక అంశాలపై దృష్టి పెట్టింది కమిటీ. నిన్న 7 అధికారులను విచారించిన కమిటీ ఇవాళ్ల విచారణకు హాజరు కావాలని మరో 18 మందికి నోటీసులు ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణ సంస్థలను, ఇరిగేషన్ అధికారులను, మాజీ ఇరిగేషన్ అధికారులను కమిటీ విచారిస్తుంది. బ్యారేజీ కుంగిపోవడానికి కారణమైన టెక్నికల్ అంశాల విచారణ తరువాత ఆర్థిక లావాదేవీల అంశాలపై విచారణ జరగబోతుంది. అవసరమైతే బీఆర్ఎస్ నేతలను విచారణకు పిలిచే ఛాన్స్ కూడా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ విచారణను వేగవంతం చేసింది. విచారణకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? సర్తాజ్, రెండవ రోజు కాళేశ్వర్ కమిషన్ ఇరిగేషన్ అధికారులకు విచారిస్తుంది. ఇవాళ దాదాపు 18 మంది అధికారులను ఇవాళ కమిషన్ ముందుకు రావాలని నోటీసులు జారీ చేసింది. నిన్న 7 కమిషన్ ముందుకు హాజరయ్యారు. నిన్న 7 మందిని విచారించింది కమిషన్ విచారించిన తర్వాత వారి నుండి కీలక ఆధారాలను కూడా సేకరించింది. వారి వద్ద ఉన్న డేటాను కూడా పూర్తి స్థాయిలో సేకరించినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ మరొక 18 మందిని నోటీసులు జారీ చేసింది. ఆ 18 మంది కూడా ఇవాళ కమిషన్ ముందుకు హాజరవుతున్నారు. ఇక ఈ నెల 30 తారీఖు వరకే చివరి గడువు ఉంది కమిషన్కి విచారణకు సంబంధించి. కాబట్టి విచారణ వేగవంతం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. స్పష్టంగా నిన్న మీడియాతో చిట్చాట్ చేసినప్పుడు కూడా ఈ నెల 30 తారీఖు వరకే ప్రభుత్వ గడువు ఉంది అన్న నేపథ్యంలో ఈ నెల 30 తారీఖు వరకు కాదు, ఇంకా కొంచెం సమయం కావాల్సిన అవసరం ఉంది. మిడిమిడిగా విచారణ చేసి నివేదిక నేను ఇవ్వలేను, ఒకవేళ ప్రభుత్వం ఇంకా గడువు ఇస్తే కనుక ఇంకా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడతాం, ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇదైతే పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం అనేది కమిషన్ చెప్తున్నటువంటి మాట. ఇట్లా 1,00,000 కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరం కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ కాళేశ్వరం ఉంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ అవసరం అనేది కమిషన్ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ అంటే ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పాటుకు ప్రారంభ దశ నుంచి ఇప్పటి వరకు